సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఏంటంటే పొద్దున్నే మనకి సిమ్టమ్స్ అనేవి కొన్ని తెలుస్తూ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఈ సిమ్టమ్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. వికారంగా ఉండడం, వామిటింగ్ వచ్చేటట్టు ఉండడం, బ్రష్కి బిఫోర్ అలానే ఉంటుంది అండ్ ఆఫ్టర్ బ్రషింగ్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఫుడ్ తీసుకున్నాక ఒకలాగా ఉంటుంది, తీసుకున్న తర్వాత వామిటింగ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎప్పుడు తగ్గుతాయి అండ్ పొద్దునే నాకు ఇలా మార్నింగ్ సిక్నెస్ ఎందుకు ఉంటుంది అక్క అని చాలామంది అంటూ ఉన్నారనమాట. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో బేబీ రెడీ అవుతున్నప్పుడు ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో లోపల సెట్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతూ ఉంటుంది. మినిమం ఒక 4 వీక్స్ అంటే ఒక 1 మంత్ అయినా మీరు అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉండడం కామన్ అనమాట. కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తెలుస్తూ ఉంటాయి సిమ్టమ్స్. కొంతమందికి ఇంకా 15 డేస్ 20 డేస్ తర్వాత నుంచే ఈ సిమ్టమ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్ తెలిస్తే మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో తగ్గుతూ ఉంటాయి కానీ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ బ్రెస్ట్కి బిఫోర్ ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోండి మీరు. సో మంచినీరు ఏదో ఒక రకంగా తీసుకుంటే మనకి నోట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుంది. అది మంచి బ్యాక్టీరియా అనమాట. దీనివల్ల మీకు కొంచెం మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత మీరు బ్రష్ చేసేటప్పుడు ఒక 20 మినిట్స్ అయినా గ్యాప్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ వాటర్ తీసుకున్నాక ఒక 20 మినిట్స్ గ్యాప్ తీసుకొని అప్పుడు బ్రషింగ్ అనేది చేయండి. సో బ్రష్ చేసినప్పుడు మళ్ళీ బాగా నోట్లో వేలు వేసి కక్కండి. సో పసర్లాగా కొంచెం ఎల్లోయిష్గా ఏమైనా పడుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలామందికి వస్తూ ఉంటుంది. సో ఇది వెళ్ళిపోతే కూడా పైత్యం అన్నమాట. ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కామన్గా పైత్యం అనేది చేస్తూ ఉంటుంది. సో కామన్గా ఇది వస్తూ ఉంటుంది కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. ఆ పసరు మొత్తం వెళ్ళిపోతే కొంచెం హాయిగా ఉంటుంది. దాని తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్ అనేది వేసుకోండి. గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయండి. సో ఇలా చేసి చూడండి, మీకు ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఒక 4 వీక్స్ అయితే విపరీతంగా ఉంటుంది. దాని తర్వాత 6 మంత్స్ లోపు వరకు ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అనేది కామన్గా ఉంటుంది. మరీ ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే ఇలా మీరు ఎర్లీ మార్నింగ్ కక్కడానికి ట్రై చేయండి అండ్ గ్యాస్ ట్యాబ్లెట్ అనేది వేసుకోండి. ఎర్లీ మార్నింగ్ పరిగడుపున బ్రష్కి ముందే ఒక 2 గ్లాసుల నీళ్ళు అనేవి తాగడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడు కూడా పులుపు ఏమన్నా ఉంటే స్మెల్ చూసేది, కొంచెం ఘాటుగా మీకు ఇష్టమైన వాసనలు చూస్తూ ఉండండి. కొంచెం ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. సో ఇది ట్రై చేస్తారనేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు ఇలా అవుతుంది, ఏమైనా ట్రిక్స్ చెప్పండి అన్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవినింగ్ వరకు నేను రిప్లై అనేది ఇస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.